అండి అందరికీ బాగున్నారా? మేము స్వీట్ పొటాటో చాలా రోజుల నుంచి పెంచుతున్నామండి. అయితే బాగా ఎండిపోయిందని చెప్పి తీసేస్తున్నాము. ఇది మొత్తం ఒక 6 months నుంచి దీన్ని పాపం జాగ్రత్తగా చూస్తున్నాము. ఎంతవరకు దీంట్లోంచి మనకి స్వీట్ పొటాటోస్ వచ్చాయో చూసేయండి ఒకసారి మీరు కూడా. ఎంతో నీళ్లు పోసి ఎంతో జాగ్రత్తగా దీన్ని కొమ్మలు వచ్చిన చోటల్లా కొద్దిగా మట్టి వేస్తూ దాన్ని అక్కడొకటి స్వీట్ పొటాటో వస్తుంది అని చెప్పారు తెలిసిన వాళ్ళు. అలాగే చేసాము. కానీ చూడండి మీరు, ఈ యొక్క సాయిల్ కూడా చాలా బాగుంది. ఇందులో ఏం లేదండి, మొత్తం కిచెన్ కంపోస్ట్ ఉంటుంది కదా, వేస్ట్ ఇంట్లోది, దాని ద్వారా తయారు చేసిన కంపోస్టే. కొద్దిగా అందులో సాయిల్ ఉందన్నమాట. అయినప్పటికీ కూడా మాకు వచ్చిన పొటాటోస్ చూసి మీరు నవ్వుకోకండి, కానీ ఏదో కొద్దిగానే వచ్చింది. దీన్ని ఎలా మళ్ళీ మేము రెక్టిఫై చేసుకోగలుగుతాము, ఎన్ని నెలలకి దీన్ని తీసేయాలి, ఒకవేళ అవి స్వీట్ పొటాటోస్ కనుక వస్తాయి అనేది మీకు కనుక తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి. ఈ పొటాటోస్ వచ్చినాయి రెండైనా ఒకటైనా దాన్ని మేము తిని కూడా చూసామండి. కొన్ని అయితే మొత్తం రూట్ లాగానే ఉన్నాయి, చాలా సన్నగా, ఒకటో రెండో కొద్దిగా లావుగా వచ్చాయి అంతే. మిగతా అన్నీ కూడా పనికిరావు. కాకపోతే మేము తీసామన్నమాట, చూపిద్దాము అనేసి. ఎంతో జాగ్రత్త చేసి తీసినప్పటికీ కూడాను దాన్ని కోతులు కూడా తెంపేస్తూ ఉండే. అయినా కూడా దాన్ని కాపాడుకున్నాం. ఏమన్నా వస్తాయేమో స్వీట్ పొటాటోస్ చూద్దాం కదా అనేసి. కానీ తీగ మాత్రం చాలా బాగా పెరిగింది. ఒక చెట్టుకి మన కూరగాయలు ఉంటాయి కదా, తీగలున్న కూరలు, అలాంటి తీగలాగా పాకింది. అయినప్పటికీ దాన్ని కిందికి వంచి అక్కడ కొమ్మల్లాగా దాన్ని వంచేసి దాని మీద మట్టిని పెట్టండి, బాగా వస్తాయి పొటాటోస్ వస్తాయని చెప్పారు. చూడండి రూట్స్ ఎలా వచ్చాయో. పొటాటోస్ కాదు కదా, ఇంకా అవి పెరగలేదు. ఇంకొక బ్యాగ్లో కూడా పెట్టాము. ఇది రైస్ బ్యాగ్ అన్నమాట. బ్యాగ్లో పెడితే బాగా వస్తాయని చెప్పారు, అందుకే పెట్టాము. అదొకటి. ఈ స్వీట్ పొటాటో పెరగడం కోసము సాయిల్ చాలా స్మూత్గా మెత్తగా ఉండాలి, గుల్లగా ఉండాలి అన్నట్టుగా చెప్పారనమాట. అంటే చాలా టైట్గా ఉంటే సాయిల్ అనేటటువంటిది అందులో ఈ రూట్స్ అనేవి మంచిగా స్ప్రెడ్ అవ్వవు, లావుగా రావని చెప్పారు తెలిసిన వాళ్ళు. ఆ ఉద్దేశంతో మేము చక్కగా పెద్ద బ్యాగ్లో ఎక్కువగా సాయిల్ కంపోస్ట్ వేసి దీన్ని పెంచాము. కానీ మాకు 6 నెలల తర్వాత తీసాము, కానీ ఏమీ రాలేదు. ఒకటో రెండో వచ్చాయి. చూడండి అది ఎందులో వచ్చాయి, పెద్ద బ్యాగ్లో రైస్ బ్యాగ్లో పెట్టిన దాంట్లోనే వచ్చాయి. అవి కూడా చిన్న బౌల్లో పెట్టాం కదా, దాంట్లో అన్ని రూట్స్ లాంటివే వచ్చాయి. చాలా బాధగా అనిపించింది. దీన్ని ఎంత పెంచినా కూడా ఏమీ రాలేదు, ఇన్ని రోజులు కోతుల నుంచి కాపాడాము అని చెప్పి. కానీ తెలియదు కదా ఎలా ఏంటి అనేది, ఇప్పుడే నేర్చుకుంటున్నాము. మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేసి మీరు కూడా ఏమైనా కామెంట్లు మాకు తెలియజేస్తే ఇలా కాదు ఇలా చేయాలి అని మేము కూడా దాన్ని బేస్ చేసుకొని ట్రై చేసి మేము ఈసారి మళ్ళీ కూడా ఇలా ఈ స్వీట్ పొటాటోని ఇంకోసారి పండిస్తామని అనుకుంటున్నాం. కాకపోతే మేము స్వీట్ పొటాటోస్ బాగా తింటామండి, చాలా ఇష్టంగా. బయట కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా మా కూరగాయలతో పాటు స్వీట్ పొటాటోస్ వచ్చిన సీజన్లో మొత్తం తీసుకొస్తూనే ఉంటాం, తింటూనే ఉంటాం. అలా తెచ్చినదే చిన్న ముక్క ఒకటి కొంచెం కట్ చేసి పెడదాం కదా అని మా మదర్ అన్నారనమాట. ఆ ఉద్దేశంతో మేము కట్ చేసి ముక్కలుగా పెట్టి అలా పెట్టిన వాటిని అక్కడ ఒకటి పెడితే వాటికి వచ్చినటువంటి ఈ కొమ్మలు అనమాట. దాన్ని తీసి వేరే బౌల్లో పెట్టాము. అది కూడా చూపించు. ఫస్ట్ తీసిన బౌలు రెండు అంటే వేరే మొక్క తీసి దాంట్లో పెట్టింది. ఫస్ట్ అయితే ఈ బ్యాగ్లోనే పెట్టామన్నమాట. ఇంకా చాలా ఉండిందండి. కోతులన్నీ దాన్ని తెంపేసుకొని తింటున్నాయన్నమాట. ఆ యొక్క కొమ్మల్లో ఏముందో మరి అవి తిని పాడు చేస్తూ ఉంటే అది మాత్రమే మిగిలింది. దాన్ని మీద తీసేసాము. ఇంకా కోతులు బాగా అలవాటు అవుతున్నాయి అని చెప్పి. రూట్స్ మాత్రం బాగా వచ్చాయండి. దీనికి పొటాటోస్ తక్కువ, రూట్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. ఆ ప్రతి రూట్కి ఒక పొటాటో కనుక వచ్చుంటే అసలు చాలా చాలా హ్యాపీగా ఉండేది. కానీ ఏం చేద్దాం, ఫస్ట్ ప్రయత్నంగా అనుకొని వదిలేయడమే అన్నమాట. చూడండి ఇవి అన్నమాట పొటాటోస్ వచ్చాయి. వీటిని నేను స్టవ్ మీద కాల్చి మేము తిన్నామన్నమాట. అది కూడా చూసేయండి. ఇదిగోండి కాలుస్తున్నా చూడండి, స్టవ్ మీద పెట్టి. ఇవి రెండే కదా లావుగా వచ్చాయి, కొంచెం మందంగా
అంటే మంచిగా వచ్చాయన్నమాట ఇవి. ఇవి ఇలా కాల్ చేసి నల్లగా అయిపోయిందండి. పైన చక్కగా దాని పీల్ మొత్తం తీసేసి చూస్తే లోపల చాలా చల్లగా చాలా బాగుందన్నమాట. స్వీట్నెస్ లేదు కానీ చాలా కమ్మగా అనిపించింది. ఇలా ఎక్కువగా కనుక కాస్త వచ్చి ఉంటే బాగా కమ్మగా మంచిగా తినడానికి మాకు యూజ్ అయ్యి ఒక 1/2 kg మినిమం, మరీ ఎక్కువ కూడా ఆశించట్లేదు. కానీ ఏదో కొద్దిగా వచ్చింది కదా, అదే తృప్తి అన్నమాట. చూడండి, మీరు కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.